నెల్లూరు జిల్లా కావలిలో భీమ్ ఆర్మీ జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా అనుపల్లి రాజు సుందర్ కుమార్ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరు ప్రసాద్ సమక్షంలో దళిత సంఘాల ప్రతినిధులు, నాయకులు నూతన జిల్లా అధ్యక్షుడిని శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో భీమ్ ఆర్మీ జిల్లా కమిటీని ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా అనుపల్లి రాజు సుందర్ కుమార్ను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంగులూరు ప్రసాద్ సమక్షంలో దళిత సంఘాల ప్రతినిధులు, నాయకులు నూతన జిల్లా అధ్యక్షుడిని శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో పలు దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నేను పార్టీలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థగా, సేవా సంస్థగా దళితుల పట్ల అన్యాయం జరిగితే ప్రతిఘటించే వ్యక్తిగా నడుచుకుంటుంటాను. నాకు పార్టీల పట్ల నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఈ భీమ్ ఆర్మీ అధ్యక్షులుగా ఎన్నుకునేటప్పుడు కూడా నేను డిస్కషన్ చేయడం జరిగింది. నాకు ఈ పార్టీలు అధ్యక్ష పదవులు వద్దన్నా అని. నాకు చాలామంది అన్న రాజ్కుమార్ అన్న చెప్పినట్టు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమస్యలు, బాధ్యతలు ఎక్కువ, వీటితో నేను సతమతం అవుతా ఉన్నాను. నాకు మళ్ళీ అధిక భారం ఎందుకనేటువంటిది నేను చాలా స్ట్రగుల్ అయ్యాను ఈ మధ్యకాలంలో. కానీ నన్ను అన్నోళ్ళు సపోర్ట్ చేసి కాంతారావు అన్న కానీ, రాజ్కుమార్ అన్న కానీ, అదే మా సామ్రాట్ 9th వెల్ఫేర్ సొసైటీ ఒకటి ఉంది, మా కమిటీ మెంబర్లు అందరూ నాకు సపోర్ట్ చేసి ఖచ్చితంగా ఉండాలి, నువ్వు పంకవ కాకుండా ఉన్నావు అని నిర్ణయించడం జరిగింది. అదే క్రమంలో వెంటనే నన్ను జిల్లా అధ్యక్షుడిగా కూడా ఎంచుకోవడం జరిగింది. ఎన్నుకున్న తరుణంలో వెంటనే 2 రోజుల్లోనే వాట్సాప్లో చూసి లాయర్ వెంకన్న గారు, అదేవిధంగా సుకుమార్ అన్న గారు వెంటనే నాకు కొండంత అండగా నన్ను హక్కును చేర్చుకొని వెంటనే సన్మాన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసి ఇక్కడ ఒక 20-30 మందితో ఇక్కడ వేదిక ఏర్పరిచి నాకు ధైర్యంగా నా వెనక నిలబడినందుకు నాకు ఈరోజు నేను ఖచ్చితంగా నాకు చెప్పినటువంటి వీళ్ళు నాకు నిలబడతారు, నాకు ధైర్యంగా ఉంటారు, నన్ను ముందుకు నడుపుతారు, నాకు వీళ్ళు పెద్దవాళ్ళ ఆలోచన విధానాలు నాకు సపోర్ట్గా ఉంటాయని నేను అంకిత భావంతో ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ మాల మహానాడు, మాల జేఏసీ టీచర్స్ అసోసియేషన్ ఈ నాకు సన్మాన కార్యక్రమం జరుపుతున్నది. నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పొంగులూరు ప్రసాద్ అన్న నేను చేయలేనంటే 2 మాటలు చెప్పాడు. సుందరం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పోరాటం జరిగినప్పుడు మనం లేము, అదేవిధంగా కాంశీరావు గారు పోరాటం జరిగినప్పుడు మనం లేము. ఈరోజు మనకు ఒక అవకాశం వచ్చింది, చంద్రశేఖర్ ఆజాద్ గారు నడుస్తున్నారు, మన వంతు మనం సపోర్ట్గా మనం నిలబడతాము. ఏ ఆలోచన దురాలోచన రాష్ట్ర నాయకత్వానికి మన జిల్లా నుంచి పోయిన పంగులూరు ప్రసాద్ కూడా మనం ఈ కమిటీ తరఫున కూడా ఆయన కూడా ఎవరందరూ తెలియపరుస్తున్నాం. ఎందుకంటే మనకి ఉత్తరప్రదేశ్లో అప్పుడు దళితుల ఐక్యత కార్యక్రమం పెట్టాడు. ఇక్కడ దళితులు అనే దానికి మనకి ఇక్కడ అర్థం లేకుండా పోయింది. ఏపీలో మాలలు అంతే, దళితుల ఐక్యత అంటే అక్కడి నుంచి వస్తారు. దళితుల ఐక్యత మాది కూడా వస్తారు, మనతో కలుసుకొని రారు. మాలలే చేయాలి దేనికైనా ఉద్యమం. భీమ్ ఆర్మీ పెట్టి ఇంకేదైనా పెట్టి మన మాలలే ఉద్యమం చేయాలి. కాబట్టి దళిత అనేది తీసేసి మాలల ఉద్యమం, మా జాతీయ మాలల హక్కులు, రాష్ట్ర మాల హక్కులు పెట్టుకోవడే మనం పెట్టుకొని చేసుకొని ఆ మాలల ఉద్యమం నుంచి పుట్టిన వ్యక్తిగా అనుపల్లి రాజసుందర్ కానీ, ప్లస్ పంగులూరు ప్రసాద్ కానీ మాల జేఏసీ తరఫున దళిత ఉద్యమాల ద్వారా ప్రజల నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో ఎంపీగా గెలవడం జరిగింది. అంటే ఈ అతని యొక్క సాక్రిఫైస్ అనే త్యాగాన్ని మనం గుర్తించాలి. ఎందుకంటే దళితుల కోసం చాలా అతను ఇబ్బంది పెట్టిన హిందూ మత సంస్థలు అయినా కూడా అతను సుదీర్ఘమైన పోరాటం చేసి ప్రాణాన్ని తెగించి ఈరోజు ఉత్తరప్రదేశ్లో
చంద్రశేఖర్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి యోగినాథ్కి ఒక గడ పుట్టిస్తున్నాడు.